మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా మనం ఒక మాట వింటున్నాం, దొంగల బీభత్సం అయితే బాగా ఉంది, హల్చల్ చేస్తున్నారు, వేరే రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్రాల నుంచి కూడా దొంగల ముఠ తిరుగుతుంది అనేది అయితే ఒక వాదోపవాదాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు మాత్రము ఒక రకంగా కూడా ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది అర్థం కాకుండా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో. ఎందుకంటే పక్కన రాష్ట్రాల నుంచి ఇక్కడ పని చేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దొంగతనం చేసి బయటికి పరారైపోవడము ఇట్లా గతంలో జరగడం కూడా చాలా కేసెస్ చూసాం. ఈ రోజు వరంగల్లో లక్ష్మీ గణపతి కాలనీ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ రాత్రి కూడా ఇదే సంఘటన చోటు చేసుకుందంట. అసలు ఏం జరిగింది, వారితో ఓనర్తో ఇక్కడ ఉన్నారు వాళ్ళు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు తుప్పర్ కరుణాకర్. ఓకే, మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? 8 సంవత్సరాల క్రితం. అసలు ఏం జరిగిందండి రాత్రి? నేను నిన్న సాయంత్రం వరకు 7 వరకు ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. ఉండి నేను మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాను, లాక్ చేసి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫ్యామిలీతో ఉంటారు? ఫ్యామిలీతో ఉంటాను. వాళ్ళు ఊరికి వెళ్ళారు, నేను లాక్ చేసి మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఆనుంచాలంటే నేను వెజిటబుల్ మార్కెట్లో వర్క్ చేస్తాను. ఆన్లైన్ 2 గంటలకు మార్కెట్ పోయి పొద్దున ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్దామని ఇంటికి వచ్చేటాలకు డోర్ తాళాలు పలుకొట్టున్నాయి, సీసీ కెమెరాలు వైర్లు అవి కట్ చేసి ఉన్నాయి, బీరో మొత్తం పలుకొట్టి అందులో ఒక 3 lakhs ఎబవ్ ఉండే అమౌంట్ లేదు. మొత్తం బట్టలన్నీ చెల్ల చెదురైనాయి, కిచెన్లో కూడా అన్ని సామాన్ అంతా చెల్ల చెదురుగా చేసి ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే మీకు మార్నింగ్ వరకు కూడా తెలియదు అసలు జరిగిన సంఘటన? మీకు అంటే అనుమానం విషయాలు ఏమైనా కనిపించాయా 2-3 రోజుల నుంచి కానీ ఎవరైనా తిరగడం? నేను అంత అబ్జర్వేషన్ ఏం చేయలేదు. మీకు ఇప్పుడు ఈ గల్లీలో మీది ఒక్కటే ఉన్నట్టుగా ఉంది కదా ఇల్లు, అది కూడా మీకు మైనస్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వరకు కెమెరాలు పెట్టించాను. మీరు కెమెరాలు వర్కింగ్ ఉన్నాయా మీకు? అంటే ఫోన్ కి అప్డేట్ ఉన్నాయి. అయినా అటు సైడ్ నుంచి వెనక నుంచి వచ్చి ఆ కెమెరాలన్నీ పైకి నెట్టేసి వైర్లు కట్ చేసి లోపలికి వెళ్ళారు. నెట్టేసినా కూడా మనకు కొంచెమైనా క్లిప్ కనిపిస్తుంది. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఇదే ఇల్లు యాక్చువల్గా లక్ష్మీ గణపతి కాలనీ ఏరియాకి వచ్చిన తర్వాత మనకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళది ఒక గల్లీలో ఉంటుందన్నమాట. సో ఆ గల్లీలో లాస్ట్ కార్నర్ ఇల్లు ఇది ఉంటుందన్నమాట. అటువైపున ఇటువైపున కూడా వీళ్ళకి ఖాళీ ప్లేస్ తప్ప ఇల్లులు ఏవి కనిపించకపోవడం కూడా వీళ్ళకి మైనస్ అయిందని చెప్పొచ్చు. కెమెరాస్ చూసుకున్నట్టయితే పైన కార్నర్లో 2 కెమెరాస్ ఉన్నాయి అండ్ జరిపింది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు. కార్నర్ లో ఉండే కెమెరా వాళ్ళు చేయితో పైకి నెట్టేశారంట. అది కొంతవరకు విజువల్ పడినప్పటికీ కూడా మిగతావి పడకూడదు అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ ప్రకారంగా చేశారు. ఇటువైపున చూసుకున్నట్టయితే మొత్తం కూడా గ్రీనరీ, ఇంకా ఇటువైపున వేరే దారిని అంటే నడవచ్చు బట్ వెహికల్స్ ఏవి కూడా రావు. సో వాళ్ళు ఇటే ప్లాన్ చేసుకొని ఉంటారు బహుశా. పక్కన ఇది ఫంక్షన్ హాల్ అండి. ఫంక్షన్ హాల్ ఉండడము అవి కూడా అంత పెద్దగా గోడలు పైకి ఎత్తుగా అయితే లేవు, ఒక మనిషి దూకేటట్టుగానే ఉన్నాయి. వాళ్ళు పక్కా ప్లాన్ గానే రావడం జరిగింది. ఒకసారి ఇంట్లోకి అయితే వెళ్ళి చూద్దాం మనం పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు, ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. బట్ వీళ్ళకైతే బీరువాలో క్యాష్ ఉండేదటండి. బీరువాలో క్యాష్ మొత్తం కూడా దాదాపుగా 3 లక్షల వరకు పోయిందని అంటున్నారు. చూసుకున్నట్టయితే మొత్తం ఓపెన్ చేసే ఉంది, ఎక్కడెక్కడ చిందరబందరగా పడిపోయి ఉన్నాయి. తను ఓనర్ రాత్రి వెళ్ళి పొద్దున వచ్చేసరికి ఈ పరిస్థితిని చూడడం జరిగిందంట. సో కెమెరాలు ఉన్నప్పటికీ కూడా సేఫ్లో మనం లేమనే అర్థం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎనమామల మార్కెట్ దగ్గర స్టేషన్ ఇక్కడ నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ పరిధిలోనే ఇది జరగడము. ఇప్పటికీ ఇలాంటివి మన నోటీస్లోకి వచ్చినా కూడా చాలా వరకు కూడా వాళ్ళని పట్టుకునే తోవలో వాళ్ళు దొరకకపోవడం అనేది అయితే ఆశ్చర్యమే అనుకోవాలి. మనం విజువల్స్లలో చూడొచ్చు క్లియర్గా అంత చిందరబందరగా పడేసి ఉన్నాయి. అండ్ క్యాష్తో పాటు నగదు బంగారం ఎంత పోయింది?
ఏం లేదు ఇక్కడ, ఓన్లీ ఓన్లీ క్యాష్. క్యాష్ అది కూడా 3 లక్షల వరకు అండి. 3 lakhs ఏబో. సో సంఘటన స్థలం అయితే ఇలా ఉందండి. దర్యాప్తు చేస్తున్నారు. మరి నిందితులను ఇంకా పట్టుకునే క్రమంలోనే పోలీసులు ఉన్నారు. వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఈ సమ్మర్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ప్రయాణాలు చేసినా ముందు పోలీస్ స్టేషన్ పరిధిలో కొంచెం మనం చెప్పి ఉంచడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మరి వాళ్ళు ఎవరు, ఎక్కడ వాళ్ళు అనేది అయితే తెలియాల్సి ఉంది. అది తెలిసే వరకైనా మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా పక్కన వాళ్ళకి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. ఇలా పక్కన ఎవరు లేకపోయి ఉండే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అనేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పేరు తుప్పరి కరుణాకర్, అది కాశీపుగా లక్ష్మీ గణపతి కాలనీ. నేను నిన్న సాయంత్రం 7 గంటల దాకా ఇంటి దగ్గర ఉన్నాను. మళ్ళీ చెల్లె వాళ్ళ ఇంటికి పోయినా నైటు. అక్కడే పడుకొని మళ్ళీ మార్కెట్ చూసుకొని పొద్దున 8:30 వరకు ఇంటికి వచ్చేటరకు ఆ సీసీ కెమెరాలు వైర్లు కట్ చేసి ఉన్నాయి. ఆ డోరు తాళం పలుకొట్టి ఉన్నది. పలుకొట్టి బీరువా కూడా పలుకొట్టి అందులో 3,50,000 చిల్లర డబ్బులు ఉంటే అవి తీసేసుకున్నారు. అవి చెల్లా చెదిరంతా సామాన్ అంతా చెల్లా చెదురు చేసిండ్రు. అది ఎవరు చేసింది అన్నది నేను గత 20 days నుంచి 20 రోజుల కంచి ఉండలేను. అంటే వస్తువు పొద్దున్న వచ్చి ఫ్రెష్ అయ్యి సాయంత్రం వరకు ఉండి మళ్ళీ నేను చెల్లవాళ్ళ ఇంటికి పోయి ఆడ నైట్ పడుకుని పొద్దున మార్కెట్లో చూసుకొని మళ్ళీ పొద్దున వచ్చి ఫ్రెష్ అయిపోతున్నా. నేను ఒక 4 days అయితే డబ్బులు పెట్టి, అంటే నా రైతులై అమౌంట్ ఇచ్చడం, రైతులకి ఇవ్వడం తీసుకోవడం ఉంటుంది అడ్జస్ట్మెంట్ కోసం, అది అని ఇంట్లో పెట్టిన. ఆ డబ్బులు నైటు 3 రోజులు అయితే పెట్టి నిన్న సాయంత్రం వరకు ఉండే. నిన్న నైట్ నేను లేను, చెల్లవాళ్ళ ఇంటికి పోయి నైట్ మార్కెట్ చూసుకొని పొద్దున ఇంటికి వచ్చేటలకు 3,50,000 డబ్బులు పోయినాయి. అసలు ఆ డోర్ బేడం కట్ చేసి లోపల పోయి బీరువా వలగొట్టి డబ్బులు మొత్తం తీసుకెళ్ళిండు. ఆ సామాన్ మొత్తం చెల్లా చెదిరేసిండు. బట్టలు కూడా అన్నీ చెల్లా చెదురుగా చేసిండు. మీకు ఎవరి మీద ఆయన అనుమానం ఉన్నదా? నాకు ప్రస్తుతానికైతే ఎవరు అనేది, అంటే ఎవరి మీద అనుమానం లేదు. కాకపోతే దాన్ని ఎంక్వైరీ చేస్తే ఎవరు అనేది చెప్పచ్చు. మామూలుగా పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీ గణపతి పరిధిలో తుప్పర్తి కరుణాకర్ అనే వ్యక్తి తన ఇంటిని లాక్ చేసుకొని నిన్నటి రోజు వెళ్ళి ఈరోజు పొద్దున వచ్చి చూసేసరికి ఇంటి లోపల లాక్ బ్రేక్ అయ్యి బీరువా లోపల దాదాపు 3 లక్షల క్యాష్ పోయిందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ లాగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇటు విషయంలో కేసు నమోదు చేసుకుని అట్లనే క్లూస్ టీమ్ పిలిపించుకొని సాధ్యమైన త్వరలో నిందితులను పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దాదాపుగా బయట రాష్ట్రంలో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇక్కడ స్టే చేసి కిరాయికి ఉంటున్నారు. వాళ్ళ మీద మీరు ఎలాంటి చేస్తున్నారు? వెరిఫై చేస్తాం. అంటే వాళ్ళ బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే లోకల్ ఉన్న నేరస్తుల ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది మేము సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత దానిపై తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది.